matchless name of our Lord and Savior Jesus Christ. 2025 years ago, our Lord Jesus, in the last week of his life, this day the entire world is celebrating the Palm Sunday. This week is a Passion Week, Holy Week. In this last week, the Lord Jesus Christ has made so many trials in his life. They were questioned by the authorities. He has conducted the Last Supper. He died and he rose again, and we have a hope. He not only died for the Christians, he died for the entire world, mankind, to save us from our sins. And we have hope that God is going to come again and we will have everlasting life. On this occasion, we are going to see the realistic drama, what Jesus Christ has realistically done in his life in the last week when he visited the Passion of this week. So as such, I greet everyone a happy Easter, and also I only request, it's my humble request to all the believers. All the believers are evangelists, so that we have to proclaim the love of God and also to bring at least one soul to God, so that Lord will be magnified. Thank you. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇక నేను దిగొచ్చిన అర్థం ఏంటంటే కంటాట వాళ్ళు వస్తున్నారని అర్థం. మరి ఆలస్యం చేయకుండా అందరూ ఉత్సాహంతో ఎదురు చూసి ఈ యొక్క ఈస్టర్ కంటాట అనేది కార్యక్రమం మనం ప్రారంభించుకునే ముందుగా దయచేసి ఏదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్, అదేవిధంగా యూట్యూబ్లో కంటాట CANTATA కంటాట క్రూ అని ఉంటుందండి. దాంట్లో కూడా మీరు ఈ యొక్క పర్ఫార్మెన్స్ మీరు వాచ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క ప్రదర్శించబడేటప్పుడు దయచేసి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అండి, ఎవరు కూడా మీ యొక్క మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి కూడా వీడియోస్ తీయటం కానీ అదేవిధంగా రికార్డింగ్ కూడా చేయొద్దని కోరుచున్నాము. ఎందుకంటే ఇది ఎవరైతే యాక్టింగ్ చేస్తున్నటువంటి యాక్ట్రెసెస్కి ఈ యొక్క ఫ్లాష్ లైట్ వల్ల ఇబ్బంది అవుతుంది. నాట్ ఓన్లీ దట్, ప్లీజ్ డోంట్ రికార్డ్ దిస్ కంటాట. ఇది కొంచెం పేటెంట్ అనేది కలిగి ఉన్నాము. నేను నిజంగా ఈ యొక్క రిక్వెస్ట్ మీరు ఆశిస్తారని నేను కోరుకుంటున్నాము. నిజంగా ఈ యొక్క కంటాట అనేది ఎంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కార్యక్రమం. మనం ప్రారంభించుకునేటువంటి ముందుగా ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. ఆర్ యు రెడీ? We will start the countdown before starting the Easter cantata. మనం 10 నుంచి 1 వరకు లెక్క పెడదాం. మనం చప్పట్లు కొడుతూ ఈ యొక్క ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ యొక్క ఈస్టర్ కంటాటా టీమ్ ను ఆహ్వానిద్దాం. Please turn off the back side all the lights. Okay, ready? Let's start the countdown. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Let's invite Easter Cantata team with big round of applause. నీవు అక్కడ ఉన్నావా? శిశువు పుట్టెను, మన కొరకు కుమారుడు అనుగ్రహించబడెను. యేసు దేవుని గొర్రె పిల్లగా జన్మించాడు. ఈ లోకంలో చీకటి, బాధ, కష్టంతో నిండిన ప్రజలున్నారు. ఎందుకంటే మనమంతా పాపం చేయి ఓడించబడ్డాము. మోషే కాలంలో ప్రత్యక్ష గుడారంలో బలులను అర్పించేవారు. పవిత్ర జంతువులైన మేకలు, గొర్రెలు, ఎద్దులను అర్పించేవారు. ఆ బలి పశువుల మీద
చేతులు ఉంచుట ద్వారా పాపము దాని మీదకు బదిలీ అయ్యేది. దానిని వధించి దాని రక్తాన్ని తీసుకుని దానిని దహనం చేయుట ద్వారా పాప పరిహారం జరిగేది. ఏదేమైనా ఇది తరతరాలుగా జరుగుతూ వచ్చింది. కానీ ప్రజల హృదయాలలో ఉన్న పాపానికి ముగింపు రాలేదు. అందుకే మేము మెస్సయ్యను రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ చీకటి నుండి పూర్తిగా మమ్మల్ని విమోచించి పాపాన్ని అంతం చేసే బాధ్యత యేసుపై మోపబడింది. యేసు యోర్దాను నదికి వెళ్ళి యాజక వంశంలో చివరి ప్రధాన యాజకుడైన బాప్తిస్మమిచ్చు యోహానును కలుసుకున్నాడు. యాజకుడు మరియు గొర్రె పిల్ల కలుసుకున్నారు. బాప్తిస్మమిచ్చు యోహాను యేసు తలపై తన చేతులు ఉంచాడు. ఆ ఘట్టంలో అద్భుతమైన ఒక పరిణామం చోటు చేసుకుంది. లోక పాపము దేవుని గొర్రె పిల్ల అయిన యేసుపై మోపబడెను. మరునాడు యోహాను యేసును చూస్తూ బిగ్గరగా, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించాడు. చీకటి రాజ్యాన్ని అంతం చేయటానికి యేసు మన పాపములన్నింటినీ మోసుకుని కలువరి మార్గం వైపు వెళుతున్నాడు. ఆయన అద్భుతాలు చేశాడు. రోగులను స్వస్థతపరిచాడు. మృతులను లేపాడు. సముద్రాన్ని నిమ్మపరిచాడు. కానీ వీటన్నిటి నిమిత్తం ఆయన మన దగ్గరకు రాలేదు. ఆయన నిత్య విమోచనను మనకు అనుగ్రహించుటకు వచ్చాడు. మరియు ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడు. విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. నా జీవితం అంతా చేపలు పడుతూనే బ్రతికాను, కానీ ఏం లాభం? కొంతమందికి ఇది కలిసి రాదనుకుంటా. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటల వలన జీవించును. మారు మనసు పొందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మాట వలన, దేవుని మాట వలన జీవించడమా? చూడండి, ఆయన పేతురు మావయ్య. యేసు, ఒక క్షణం ఉండండి, మీకు బహుమతి చేస్తాను. నాకా? కృతజ్ఞతలు యాకోబు. ఇప్పుడు వచ్చేస్తాను. పేతురు మావయ్య, పేతురు మావయ్య, మీరు చేపలు పట్టారా? చాలా పెద్ద చేపలు నాకు ఇస్తాను మాట చాలు కదా. నన్ను క్షమించి యాకోబు, మరోసారి నీకు చేపలు పట్టి తెస్తాను. ఆంధ్రే మావయ్య, మీరు అప్పుడే అన్ని చేపల్ని అమ్మేశారా? ఈ రోజు అమ్మటానికి ఏమీ లేదు యాకోబు. నేను నా చేపను యేసుకి ఇవ్వాలనుకున్నాను. యేసుకా? నేను నమ్మలేకపోతున్నాను. రాత్రంతా అక్కడే ఉన్నావు. నీకేమైనా జరిగిందేమోనని భయపడ్డాను. ఏం కాలేదు. కావాలంటే నువ్వే చూడు. ప్రతిసారి పట్టగలమని కాదు కదా. పడవ అద్దె పన్ను కట్టడానికి మనం చేపలు పట్టడం చాలా అవసరం. నీకు అర్థం కావటం లేదు. నిన్న చిన్న బాబుని చూసారా? వాడు ఆహారం లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. చేయగలిగిందంతా చేశాం. ప్రాణాలను కూడా పనంగా పెట్టాం. నీ వద్ద చేపలేమైనా ఉన్నాయా?
క్షమించండి, ఈరోజు మేమేమీ పట్టుకోలేకపోయాం. మీ పడవను లోతుకు నడిపించండి. ఇప్పుడే చెప్పాం కదా, ఈరోజు చేపలేమీ లేవని. ఎంత లోతుకు వేసినా ఏమీ లేవు అక్కడ. అయ్యా, మేము మా వలను నీటిలో అన్ని వైపులకు విసిరాము. చేపలు పట్టడం గురించి బహుశా మీకు పెద్దగా తెలిసి ఉండదు. బోధకుడా, మేము రాత్రంతా శ్రమించాం. ఇటు చూడండి, అయినా కూడా మేమేం పట్టుకోలేదు. అయినప్పటికీ మీ మాట ప్రకారం నేను వెళ్తాను. వెళ్తావా? నువ్వు నిజంగా మళ్ళీ అక్కడికి వెళ్తున్నావా? నేను లేకుండానా? నువ్వు కూడానా? పేతురు, మీ వలను విసురు. సరే ప్రభువా, మీ మాట ప్రకారం. చేపలు! గట్టిగా లాగు, కాస్త వదులుగా పట్టుకో, తెగిపోయేలా ఉంది. జాగ్రత్త, గట్టిగా పట్టుకోండి. ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? చూస్తుంటే గలీలియాలోని చేపలన్నీ ఇక్కడ పండగ చేసుకుంటున్నట్టున్నాయి. మీరెవరు? ప్రభువా, నా నుండి దూరంగా వెళ్ళండి, నేను ఒక పాపాత్ముడిని. పేతురు, నన్ను వెంబడించు. నిన్ను మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తాను. నా ప్రభు, మిమ్మల్ని వెంబడిస్తూ ఎక్కడికైనా వస్తాను. నేను ఇప్పుడే లాజరు ఇంటి నుండి వస్తున్నాను. అక్కడ అక్కడ మహా అద్భుతం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, ఆ క్షణం వరకు అందరూ దుఃఖంలో ఉన్నారు. ఆ తర్వాత అంతా వింతగా మారిపోయింది. ఎక్కడ చూసిన వారి గురించి మాట్లాడాను. చూస్తూ ఉండలేకపోయాను. ఏది ఏమైనా మరియ మాత సంతోషంగా ఉండుంటారు. నా ఉద్దేశం, నా సోదరుడు చనిపోయి బ్రతికాడు కదా. సరిగాని అతను నిజంగా చనిపోయాడని నీకెలా తెలుసు? హే, నా భర్తే అతన్ని పరీక్షించాడు మరియు ఆయనే ప్రేత వస్త్రాలతో చుట్టింది. ఓ అలానా? అలా అయితే యేసు ఎలా తనను బ్రతికించింది నీ భర్త చెప్పగలడా? అప్పుడు ఆకాశంలో అలా ఒక మెరుపు మెరిసింది. అది సరిగ్గా సమాధి పైనే మెరిసింది. అప్పుడు లాజరు గాలిలో ఎగురుతూ బయటకు వచ్చాడు. లేదు, అది కాదు అక్కడ జరిగింది. యేసు లాజరు బయటికి రా అని మాత్రమే అన్నారు. అప్పుడు లాజరు ఆ మాట ప్రకారం సమాధి నుండి బయటికి వచ్చారు. యేసా? బాబు, ఈ అర్థం పద్ధం లేని మాటలు మేము నమ్ముతాం అనుకుంటున్నావా? నిజమే చెప్తున్నాను. సరే 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 సరే, ఆగండి 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 ఆగండి, దయచేసి ఆగండి. ప్రభువా, ఇటువైపు. కృతజ్ఞతలు కృతజ్ఞతలు. రండి ప్రభువా, రండి ఇటువైపు రండి. మీరు యేసుకి శిష్యులా? నా చెల్లెలు చాలా రోజుల నుంచి మంచం మీద నేను యేసుకు తెలియజేస్తాను. కృతజ్ఞతలు, చాలా చాలా కృతజ్ఞతలు మీకు. చూడండి, నేను చేయగలిగినంత సహాయం చేస్తాను. దయచేసి యేసుకి విషయాన్ని నేను తెలియజేయండి. సహాయం చేస్తాను, కంగారు పడకండి. నా గురించి కూడా ఒక మాట చెప్పండి. ఓ తప్పకుండా, కంగారు పడకండి, మీకు సహాయం చేస్తాను. మీ అందరు యూదా, త్వరగా లోపలికి రా. సరే, నేను వస్తున్నాను. కృతజ్ఞతలు. వస్తున్నాను వస్తున్నాను. ఆకలిగా ఉంది. మెల్లిగా యాకోబు, ఆయనని తిననివ్వు. మరేం పర్వాలేదు. ఇదిగో, తిని తీసుకుని తిను. ఓ కృతజ్ఞతలు. యేసు, నేను పెద్దవాడిని అయ్యాక నేను కూడా నీ శిష్యుని అవుతాను. పిల్లలకి అన్ని కన్నవారి లక్షణాలే వస్తాయి కదా పేతురు. అందరూ సంతోషంగా
సంతోషించండి. మార్త, ద్రాక్షరసం ఇంకొద్దిగా ఉందా? ఇదిగో ఇప్పుడే తెస్తాను. మరి ఎక్కడ ఇంత పని పెట్టుకుని ఆమె ఎక్కడికి వెళ్ళింది? ప్రభువా, ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న అందరికీ మీరెవరో బాగా తెలుసు. అవును, సరిగ్గా చెప్పాను. మరియా, ఇప్పటి వరకు ఎక్కడున్నావు? మరియా, 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 నువ్వేం చేస్తున్నావు? అద్భుతమైన సువాసన. అది ఎంత ఖరీదైందో నీకు తెలుసా? నీకు మతిపోయిందా? ఎంతో విలువైన దాన్ని అలా పోస్తున్నావేంటి? ఆ విలువైన అత్తర్ను అమ్మి పేదలకు ఆ డబ్బు ఇవ్వడం మంచిది కదా. ఎంత వృధా చేసావు? ఆమె తను మాత్రమే యేసుని ప్రేమిస్తున్నాను అనుకుంటుందా? మరియా, యేసు కోరుకునేది ఇది కాదు. దాన్ని నువ్వు వృధా చేస్తున్నట్టు కనిపించట్లేదా? యూదా, ఆమెనేమి అనుకో. నువ్వెందుకు ఆమెను ఇబ్బంది పెడుతున్నావు? ఆమె నా కొరకు మంచి పని చేసింది. ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నా భూస్థాపన నిమిత్తం ఆమె ముందుగానే ఇలా చేసింది. భూస్థాపన? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? సమాధి ఏంటి? అది ఎన్నటికీ సంభవించదు. ఇలా చూడండి, ఈ సువార్త ప్రకటించబడు ప్రతి చోట ఈ స్త్రీ చేసిన పని కూడా ఆమె జ్ఞాపకార్థంగా ప్రకటించబడుతూ ఉంటుంది. అసలు తప్పు చేసింది నేను కాదు, ఆమె దాన్ని వృధా చేసింది. స్వయంగా మనమే దాన్ని అమ్మి ఆ డబ్బుని పేదలకి ఇచ్చుండొచ్చు. నేను కేవలం సహాయం చేద్దాం అనుకున్నాను. దానిలో తప్పే ఉంది. పాతలపై అత్తలను పోసి వృధా చేయడం కన్నా ఇది ఖచ్చితంగా మంచి ఆలోచనే. నేను ఏ తప్పు చేయలేదు. యేసు తాను నజరేతు నుండి వచ్చిన ప్రవక్తనని చెప్పుకుంటున్నాడు. అతనికి తెలీదా ప్రతిరోజు ఆజ్ఞలన్నీ పాటించాలని ఎంత ప్రయాసపడుతున్నామో? అతను ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు, నాశనం చేస్తున్నాడు. అతను అద్భుతాలు చేస్తాడని విన్నా. పిచ్చి ప్రేలాపన. ఆ మనిషి సాతాను శక్తితో ప్రజల్ని మోసం చేయడానికి అన్ని చేస్తున్నాడు. అతన్ని బంధించడానికి ఒక కారణం కావాలి. అతని శిష్యులలో కొద్ది మంది తనని ధైర్యంగా యూదుల రాజు అని పిలుస్తున్నారు. ఇక మనం ఏమీ చేయకుండా ఊరికే ఉండకూడదు. అతను ధర్మశాస్త్ర పునాదులను పెకలించేలా ఉన్నాడు. ఎవరక్కడ? అతన్ని బంధించండి. ఎవరు నువ్వు? మాట్లాడు. నా పేరు యూద. నేను ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. నేను యేసు శిష్యుడను. యేసు శిష్యుడవా? మాటల్ని చాటుగా వింటున్నా. లేదు, నేనేమీ వినలేదు. ఈ యేసుకు చెందిన గూఢాచారుని చంపేయండి. వద్దు, వద్దు, నన్నేమి చేయకండి. యేసు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఆగండి. నేను ఆయన దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ రాత్రికి అతన్ని తీసుకురండి. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైతే నిన్ను చంపకుండా వదిలేస్తా. కానీ అది అబద్ధమైతే నీ చావు ఈ పస్కా పండుగకు తథ్యం. తప్పకుండా ఈ రాత్రికి. యేసు సహోదరులారా, ఈ పస్కా పండుగకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. అవును, నిజమే. ఇటువంటి పరిపూర్ణమైన చోట పరిపూర్ణమైన పస్కా. నేను ఎప్పటికీ ఆ రోజును మర్చిపోను. యేసు 5,000 మందికి ఆహారం ఇచ్చాడు. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? కానీ అప్పుడు 2 చేపలు 5 రొట్టెలతో ఉన్న ఒక అబ్బాయి కనిపించాడు. దానిని ఎలా మర్చిపోగలం? మంచి పని చేశావు, మంచి పని చేశావు. ఇదిగో కాస్త ఈ రొట్టె తిను. సరే, అందరూ
వినండి, ఇప్పుడు ఇక నా వంతు. నీళ్ల మీద నడిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీలో ఎవరికైనా తెలుసా? నేను నడిచాను గలిలయ సముద్రంపై. నాకు గుర్తు, మీరు నడిచావు. ఎన్ని అడుగులు నడిచావు నువ్వు? 2 అడుగులు. అవును. అప్పుడు యేసు నా చేయి పట్టుకున్నాడు. అప్పుడు అర్థమైంది ఆయన నన్ను కాపాడాడని. ఆ రోజు నేను ఎన్నటికీ మర్చిపోలేను. మీ అందరితో కలిసి ఈ పస్కాను భుజించాలని నేను ఎంతగానో కోరుకున్నాను. నేను కూడా యేసు, నాకు కూడా. తీసుకోండి, తినండి. ఇది నా శరీరం. ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తము. మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు. నిన్ను అప్పగించడమా? మేమెలా నిన్ను అప్పగిస్తాం? అది ఏనాటికి నిజం కాదు. నిన్ను ప్రతి చోట వెంబడిస్తూ మీతో కలిసి ఉన్నాం. అవును, ఎవరు అటువంటి పని చేస్తారు? అవును, ఎవరు? యాకోబు. అది నువ్వే కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఏనాటికి ఎలా చేయను. నేను సిలువ వేయబడతాను. మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. ఏంటి? కానీ 3 రోజుల తరువాత నేను తిరిగి లేస్తాను. అప్పుడు మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాను. ఏంటి ఈ రాత్ర? దానికి అర్థమే లేదు. మేమెందుకు నిన్ను విడిచిపెడతాము? మేమందరం నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నీకు తెలీదా? అవును, నీ కొరకు నా ప్రాణమైన ఇస్తాను. మేమందరం కూడా. నా నిమిత్తం నీ ప్రాణం ఇస్తావా పేతురు? కోడి కొయ్యక ముందు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్తావు. అలా ఎన్నటికి జరగదు. నీతో చనిపోవాల్సి వచ్చినను నిన్ను ఎన్నడూ విడువను ప్రభు. ఈ రాత్రికి మనమందరం గెత్సేమనికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం. పేతురు, ఆంద్రయ్య, యోహాను, ఇదిగో సమయం వచ్చేసింది. నేను పాపుల చేతికి అప్పగింపబడబోతున్నాను. అదిగో అక్కడ చూడండి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నా ఆయన యేసు. తను ప్రధాన యాజకుడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసు. యూదా, నువ్వు చేయవలసినది చెయ్యి. ఏం జరుగుతుంది? ఆయన్ను బంధించండి. ఆయనతో కలిసి చావాలనుకుంటావా? దయచేసి ఆయన విడిచిపెట్టండి. ఆయన ఏ తప్పు చేయలేదు. వెళ్దాం పదండి. ఎలా చేయగలిగావు యోధా? ఆయన్ని ఎలా అప్పగించగలిగావు? నువ్వు మాలో ఒకడివే కదా, ఎందుకు ఇలా చేశావు? కొన్ని డబ్బుల కోసమా? దుర్మార్గుడా! ప్రభు, ప్రభు, నేను
నేనేం తప్పు చేశాను? లేదు లేదు, నేనే తప్పు చేయలేదు. కాదు కాదు కాదు, నా మూలంగా యేసు, అయ్యో ఎంత పని చేశాను. యేసు, దేవుని కృప వల్ల మనం చివరికి పట్టుకున్నాం. గుర్తుందా? అతను మనల్ని సర్ప సంతానం అని పిలిచి ప్రజలు అతన్ని ఇంకా వెంబడిస్తున్నారా? ప్రజలు మూర్ఖులు, వారికి వేరే మార్గం లేదు వాడి మాయలో మోసపోవడం తప్ప. కానీ ఇప్పుడు వారే అతన్ని మోసగాడు నిందిస్తున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టడానికి మనం శాయశక్తులా ప్రయత్నించాలి. అందుకోసం మనం జనాల్లో ఇప్పటికే మన మనుషులు ఉంచాము. తను ఒక అబద్ధపు ప్రవక్త, దేవుని కుమారుణ్ణి చెప్పుకోవడానికి ఎంత ధైర్యం తనకి! యేసు క్రీస్తు ఇతను ప్రజలతో తనని తాను యూదుల రాజునని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఎంత ధైర్యం! ప్రజల్ని మోసం చేయడానికి దేవాలయాన్ని పడగొట్టి తిరిగి 3 రోజుల్లో కడతావా? తనని తాను దేవుని కుమారునిగా అందరితో చెప్పుకుంటున్నాడు. ఇంకా మనకి సాక్ష్యాలతో పనే ఉంది. అతను ఖచ్చితంగా మరణానికి పాత్రుడు. తను మోసం చేసిన అమాయక ప్రజల నిమిత్తము మరియు దేవుణ్ణి ఎదిరించినందుకు అతను ఖచ్చితంగా చనిపోవాల్సిందే. కాబట్టి ఈ దైవ దూషకుడికి సిలువ వేయాల్సిందే. ఇలా మళ్ళీ ఎన్నడూ జరగనివ్వకూడదు. నువ్వు ఏమి సమాధానం చెప్పవా? ఏమంటావు? నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తువా? నీవు అన్నట్టే. దైవ దూషణ! దైవ దూషకుడు ఇతన్ని తప్పకుండా శిక్షించి తీరాల్సిందే. తీసుకుపోండి. మనకిక సాక్షులతో పనే ఉంది. తీసుకువెళ్ళండి. ఇతను మనలందరినీ మోసం చేశాడు. వానితో పాపాలు క్షమించబడ్డాయని చెప్పడానికి ఇతనికి ఎంత ధైర్యం! అను విశ్రాంతి దినమునకు ప్రభువా ఆ వ్యభిచార స్త్రీ పక్షాన నిలబడినప్పుడే నాకు తెలుసు తను మోసగాడని. సిలువ వెయ్యండి అతన్ని. సిలువ వెయ్యండి అతన్ని. సిలువ వెయ్యండి అతన్ని. సిలువ వేయండి. అతన్ని చంపండి. సిలువ వేయండి అతన్ని. అతన్ని చంపండి. ఇతనిలో నాకు ఎటువంటి దోషము కనపడుట లేదు. నిజం కాదు. మీ కొరకు నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఈ బందిపోటైన బరబ్బానా, లేక యూదుల రాజుగా పిలువబడుతున్న క్రీస్తు యేసునా? నాకు బరబ్బా కావాలి. బరబ్బను మాకు ఇవ్వండి. ఈ యూదుల రాజుని మీరు ఏం చేయాలని కోరుకుంటున్నారు? సిలువ వెయ్యండి అతన్ని. అతన్ని సిలువ వేయండి. అతన్ని సిలువ వేయండి. అతన్ని సిలువ వేయండి. అతన్ని సిలువ వేయండి. సిలువ వేయండి.
యేసునే. అలాగే కానివ్వండి. ఇతన్ని సిలువ వేయండి. అబద్ధికుడా, దైవదూషకుడా. పిలాతు ఆజ్ఞ ప్రకారం ఈ నేరస్తుడు శిక్షార్హుడు, శిక్షింపబడాల్సిందే. చిత్తం. ఘనత వహించిన రాజా, యూదుల రాజా, నీకు శుభము. జై హో యూదుల రాజా. నువ్వు రాజువైతే మరి నీ రాజభవనం ఎక్కడా? నీ కిరీటం సంగతి ఏంటి? ఆగు, నేను తెచ్చానుగా. మహాప్రభు, దయచేసి ఈ అజ్ఞాన మూర్ఖత్వాన్ని క్షమించు. కొట్టండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, దేవుని కుమారుడు వీటన్నిటిని నీవు విడిపించు. 11, 12, ఇప్పుడు దేవుని ఉగ్రత నీపై ఉంది. 13, 14, 15, 16. అతనికి ఇలాగే జరగాలి. ఉండండి. ఏయ్, నాకు నువ్వు తెలుసు. నువ్వు యేసు శిష్యుల్లో ఒకడివి కదా? కాదు, నేను కాదు. కానివ్వండి. 17, చాలు, ఇంకా తీసుకెళ్ళండి. తానెవరో తెలుసా నీకు? అవును, యేసుతో సీమోను ఇంట ఉన్న వ్యక్తి ఇతనే కదా? అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. తాను యేసు శిష్యుడే. అవును. పేతురు. బంధించండి. ఇతన్ని కూడా కలిపి చంపేయండి. పొరపాటు పడుతున్నారు. నేను శిష్యుని కాదు. గెత్సేమనే తోటలో నేను ఇతన్ని చూశాను. వాళ్ళలో ఒకడితను. దేవుడి మీద ఒట్టు. అతను ఎవరో నాకు తెలియని కూడా తెలీదు. యేసు సిలువ వేయబడటం చూద్దాం రండి. పదండి వెళ్దాం. నేను ప్రమాణం చేశాను, కానీ ఇప్పుడు ఏం చేశానో చూడు. ఆయన కళ్ళలోకి చూస్తూ చనిపోవాల్సి వచ్చినా సరే ఆయన విడిచిపెట్టనని చెప్పాను. నిజంగా యూదాకు నాకు ఏం తేడా ఉంది? ఏమీ లేదు. ప్రభు,
దారి నుండి తప్పుకో. పక్కకి తప్పుకోమన్నానా? నా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇది 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 సమాప్తమైనది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తం
ఎంచబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రభువా, నేను నిన్ను తృణీకరించాను. సైనికులారా, సమాధి దగ్గరకు ఎవరిని రానివ్వకండి, జాగ్రత్త. చిరుతరం
సూర్యుడు ఉదయించక ముందే మనం తిరిగి వచ్చేసేయాలి. ఆయనకి సరైన విధంగా సమాధి చేయటానికి కూడా మనకు అవకాశం లేకుండా పోయింది. మనం చేయగలిగిందంతా చేద్దాం, కానీ సమాధి ముందున్న రాయిని పక్కకు తరలించడం ఎలా? దేవా, దయచేసి మాకు సహాయం చేయ. సమాధి సమాధి తెరవబడింది. ఓ దేవా, ఇది ఎలా జరుగుతుంది? భయపడకండి. సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. 3 రోజుల తర్వాత తిరిగి లేస్తానని చెప్పిన మాట నిజమైంది. వెళ్ళి మిగతా వారందరికీ చెబుతాను. సువార్తను అందరికీ చెప్పాలి. తొందరగా వెళ్దాం, పదండి. రండి, తొందరగా వెళ్దాం. చివరికి యెరూషలేం దాటొచ్చాము. కాసేపు విశ్రాంతి తీసుకుందాం. నేను అలసిపోయాను. మనం ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఏం చేద్దాం అంటావేంటి? మనం ఎమ్మకి తిరిగి వెళ్ళాలి. అక్కడేం చేస్తాం? నాకు తెలియదు. అంతా కూడా ఇంత త్వరగా అలా ఎలా ముగిసిపోయింది. ఇప్పుడు ఆయన చనిపోయాడు, అంతా అయిపోయింది. నీకు అది కనిపించడం లేదా? అదంతా ముగిసిపోయింది. గుర్తులేదా నీకు? మనం కలిసి చూసిన ఆ అద్భుతాలన్నీ. ఆయన లేచి నీ పరుపెత్తుకుని నడుము అంటూ కేవలం మాట పలకడం ద్వారా యేసు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. మరి సముద్రంలో తుఫాను సంగతి? ఆయన నీటిపైన నడిచాడు. ఆయన గుడ్డివాని కన్నులు తెరిచాడు. అలాంటి దీనుడైనా బుద్ధిహీనుడి కూడా యేసు ప్రేమించినప్పటికీ ఆయనను మనం వదిలేశాం. ఇప్పుడు పెరిగి వాళ్ళలా పారిపోతున్నాం. మీలో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఎందుకంత విచారంగా ఉన్నారు? క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అనేది అగత్యము కాదంటారా? వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి. అవును, నిజమే. 3 రోజుల్లో తిరిగి లేస్తారని ఆయన చెప్పాడు. 1, 2. ఈ రోజు 3వ రోజు. అవును, అయితే యేసు సజీవుడే వస్తాడు. అది మన ప్రభువు. ఆగు, గలిలియా. ఆయన చెప్పాడు, ఆయన గలిలియాకు వెళ్తానని చెప్పాడు. మరింకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? రా.
అటువైపు అటువైపు. ఒకటి, రెండు, మూడు. పడతాయంటావా? ఒకటి, రెండు, ఈ చేపలతో మనకి పని అయ్యేలా లేదు. ఏమైనా చేపలు పట్టారా? ఇదిగో కనపడట్లేదా? ఇప్పుడు మీరు మీ వలని ధోనికి కుడి పక్కన వేయండి, అప్పుడు మీకు దొరుకుతాయి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కుడివైపా? నువ్వు ధోనిని ఇటువైపు నడిపితే ఇది కుడివైపు అవుతుంది. అవును. నువ్వు ఇటువైపు నడిపితే ఇటు కుడివైపు అవుతుంది. అవును. ఏదైనా ఒకటే కదా? అవును. సరే కానీ మనం పోగొట్టుకోవటానికట్టు ఇంకేమీ లేదు కదా? సరిగ్గా చెప్పు. అయితే వేద్దామా? సిద్ధమా? ఒకటి, రెండు, మూడు. ఎక్కడికి రా? ఏంటది? ఏంటది? ఎవరైనా గిల్లండి కాస్త. నేను కలగట్టుగానేమో. పేతురు వెంట పద. పేతురు వచ్చి సహాయం చెయ్యి. అది యేసు. పేతురు, యేసు. ప్రభువా, ఇది నిజంగా నువ్వేనా? ఎన్నడూ నిన్ను తృణీకరించనని ఒట్టు పెట్టాను. పేతురు, యోహాను కుమారుడా, నీకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను. పేతురు, యోహాను కుమారుడా, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభువా, నువ్వు సమస్తము ఎరిగిన వాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు. అయితే నా గొర్రె పిల్లలను మేపు. అలాగే ప్రభు. అలాగే. అది నిజంగా ఆయనే. ఆంద్రే, యోహాను, నిన్ను చూడాలని ఎంతో పరితపించాను. యేసు తిరిగి లేచాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. సీమోను, తోమా, మత్తయి. యేసు, నువ్వు బ్రతికి ఉన్నావు. మళ్ళీ ఎన్నడూ చూడలేమో అనుకున్నాం. ఎంతో భయపడ్డాం. నేనిక్కడ మీతో లేనా? ఓ దేవా, నీకు కృతజ్ఞతలు. యేసు, యేసు, ఇదిగో నా బహుమతి. నువ్వు నాకు చాలా ఇష్టం యేసయ్యా. యేసు, యేసు, నన్ను క్షమించు. నేను నిన్ను వదిలి పారిపోయాను. యాకోబు, నీ బలహీనతల తప్పుల నిమిత్తము సిలువపై నేను శ్రమను అనుభవించలేదా? అవును ప్రభు. భూదిగంతముల వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను.
just ask you to just wait for 5 minutes and not move around. దయచేసి 5 నిమిషాలు ఆగాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. It's a very important time that we have come. ఇది ప్రాముఖ్యమైన సమయం అని గుర్తించాలి. And tonight we have witnessed the greatest story in the history of mankind. మానవుని యొక్క జీవితం లోపల ఈ రోజున మనం చూసినది గొప్ప అద్భుతమైన కథ. And that's the life, the crucifixion and death and resurrection of Lord Jesus Christ. అదే ఇంతవరకు మనం చూసాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోవుట, ఆయన శిలువ వేయబడుట, తిరిగి లేపబడుట. Before you leave this place, we want you to pray for you. దయచేసి గమనించండి, ఈ స్థలమును మీరు విడిచిపెట్టి వెళ్ళక ముందు మీ కొరకు మేము ప్రార్థన చేయాలని కోరుతున్నాము. And as you saw in that beautiful drama that Jesus lived a beautiful and sinless life. ఇంతవరకు కూడా మీరు చక్కటి డ్రామాను చూసి ఉన్నారు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ పాపము లేని వాడిగా, పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా ఆయన జీవించి ఉన్నాడు. He never traveled far, but the whole world knows his name. కాబట్టి ప్రపంచమంతా కూడా తెలుసు ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడని. He never had an army, but just picked up 12 ordinary people who turned the world around. ఆయనకు సైన్యం అంటూ ఏమీ లేదు, కానీ ఆయన వెనకాల 12 మందిని మాత్రమే ఏర్పరచుకొని ప్రపంచమంతా కూడా ఈ రోజున ఆయన గురించి తెలిసేటట్టుగా చేసి ఉన్నాడు. He taught love and forgiveness. ఆయన నేర్పించి ఉన్నాడు ప్రేమను, క్షమాపణను. He had authority over the nature. He could still any storm. ఏదైనా కానీ ప్రకృతి వైపరీత్యాల మీద ఏ విధంగా అధికారం కలిగి ఉండాలో ఆయన నేర్పించి ఉన్నాడు. And he had authority over diseases. అలాగే వ్యాధుల మీద అధికారాన్ని ఆయన కలగజేసి ఉన్నాడు. Or demons. అలాగే దయ్యపు శక్తుల మీద. But tonight the greatest thing that Jesus did was to forgive our sins. కాబట్టి అదే ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాత్రి వేళ కూడా మన మధ్యలో ఉంటున్నాడు. To forgive sins. మన పాపాలను ఆయన క్షమించడానికి. He forgave many people's sins. కాబట్టి ఎవరు ఒప్పుకున్నారో వారి యొక్క పాపాలన్నీ కూడా ఆయన అనేకుల యొక్క పాపాలు క్షమించి ఉన్నాడు. And he can forgive your sin tonight. అదే విధంగా ఈ రోజు నువ్వు ఒప్పుకుంటే కనుక నీ పాపాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమిస్తాడు. And if you need the forgiveness of your sins, we want to pray for you tonight. కాబట్టి అయ్యా నా పాపాలు క్షమించమని నేను వేడుకుంటున్నానని నువ్వు గనక అడిగినట్లయితే నీ గురించి, నీ పాపాల క్షమాపణ గురించి మేము ప్రార్థిస్తాం. Another 5 minutes will be done. Can I request you kindly be seated, please? దయచేసి గమనించండి, ఒక 5 నిమిషాల్లో మేము ముగిస్తున్నాము. దయచేసి కూర్చోండి. And if there's anybody here who wants to say that, Jesus, forgive my sins, come into my heart, we want you to lift up your hands and we'd love to pray with you. ఇక్కడ ఉన్నటువంటి వారిలో అయ్యా నా యొక్క తప్పులు ఒప్పుకుంటున్నాను, నా యొక్క అతిక్రమాలు ఒప్పుకుంటున్నాను, నా యొక్క పాపాలు ఒప్పుకుంటున్నాను, నా గురించి ప్రార్థన చేయండి అన్నవారు తమ కుడి చేయి పైకి చూపించండి. ఇప్పుడు మీ కొరకు మేము ప్రత్యేక రీతిగా ప్రార్థన చేయబోతున్నాము. Thank you so much. We see a lot of hands and అనేక మంది చేతులెత్తుతున్నారు. ఆ యొక్క చేతులను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, వందనాలు తెలియపరుచుకుంటున్నాను. And if you would can kindly stand up wherever you are. చేతులెత్తినట్టు వారు దయచేసి మీ స్థలాల్లో లేచి నిలబడతారా? God is here tonight. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో సంచారం చేయుచున్నది. And he wants to come into your heart and forgive your sins. ఆయన మీ హృదయాల్లోకి వచ్చి మీ పాపాలన్నిటి కూడా క్షమించాలని కోరుతున్నాడు. He wants to make you his son and daughter. తద్వారా క్షమించబడినట్టు మిమ్మల్ని ఆయన యొక్క పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేసుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. Thank you so much for standing, and if you can just kindly make your way in the front, somehow just come up in the front, and all our pastors are here. They will love to just lay hands on you and pray with you. So if you're standing, just slightly make your way in the front. మీరు దయచేసి నేను తెలియపరుస్తున్నాను, మీ కొరకు ప్రత్యేకంగా అనేక మంది దైవజనులు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ముందున్నట్టు ఈ యొక్క స్థలంలోకి, ఖాళీ స్థలంలోకి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. తద్వారా మీ అందరి కొరకు అనేక మంది దైవజనులు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. Don't be shy. Jesus was not shy to die on the cross for you, so you don't have to be shy. Just come right in the front. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చనిపోయి ఉన్నారు. ఆయన చనిపోయే ముందు సిగ్గుపడలేదు, చనిపోవడానికి ఆయన ఇబ్బంది పడలేదు. మన కొరకు ఆయన చనిపోయి ఉన్నాడు. దయచేసి మీరు సిగ్గుపడకుండా ముందుకు రండి. All our pastors, can I request all the pastors to be in the front, please? అలాగే మా యొక్క దైవజనులైనటువంటి వారు ముందుకు వచ్చి ఇక్కడ నిలబడాలని కోరుతున్నాను. Thank you. Just kindly make your way in the front. We'll just pray with you.
and then you can leave home. Another 10 minutes probably you can just go ప్రార్థన back. చేయించుకునేవారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ దైవజనులు ఉన్నారు. మీరు ముందుకు వచ్చి మీ కొరకు ప్రార్థన చేస్తారు. And as you make your way, we believe that this one decision can change your life forever. ఈ రోజున మీరు తీసుకునేటువంటి ఈ యొక్క తీర్మానము మీ జీవితం అంతా కూడా మార్చబడుతుంది. So come, don't be afraid. అందుకే భయపడకుండా సిగ్గుపడకుండా ముందుకి తరలిరండి. If you're way at the back, just make your way to the front, and we would just love to pray with you. వెనకాల ఉన్నట్టు వారు కూడా లేచి నిలబడినట్లయితే సిగ్గుపడకుండా ముందుకు రండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. Thank you. Keep coming. ఓ చాలా వందనాలు. త్వరగా రండి, ఆలస్యం చేయమాకండి. ఇంకా Keep coming. And I know there are a lot of people who lifted their hands. చేతులు చాలా మంది ఎత్తి ఉన్నారు, చూసి ఉన్నారు. ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. త్వరగా రావాలని కోరుతూ ఉన్నారు. Thank you. Just keep coming, and we will wait here. We're not in a hurry, so please come. If you're way at the back, we request you to kindly come. దయచేసి వెనకాల ఉన్నట్టు వారు కూడా ఇంకా ప్రార్థనా సాయం కోరినట్టు వారు దైవజనులు ఇక్కడ ఉంటున్నారు. మీ కొరకు ప్రార్థన చేయడానికి ముందుకు రావాల్సిందిగా మేము కోరుతున్నాం. దయచేసి త్వరగా రండి ముందుకి. వందనాలు. థ్యాంక్ యూ. ముందుకు వస్తున్నారు చాలా మంది. ఇంకా ఉన్నట్టు వారు కూడా వెనకాల ఉన్నట్టు వారు కూడా ముందుకు రండి, ప్రార్థన చేయించుకోండి. మీ యొక్క ఆత్మరక్షణ కొరకై ముందుకు రండి. Yes. And after the prayer, we'd love to give you a Bible, a book. So if you're wherever you are, just we want to come, the counselors also. కాబట్టి మీరు కనుక ముందుకు వచ్చినట్లయితే మీకు ఒక బైబిల్ ఇవ్వబడుతుంది, ఉచితంగా ఒక పుస్తకం ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు వెనకాల ఉన్నట్లయితే మీరు పొందుకోలేరు. ఆ యొక్క గిఫ్ట్ మీరు పొందుకోవడానికి దయచేసి ముందుకు రావాల్సిందిగా నేను ప్రభు పేరిట ఆహ్వానిస్తుంటున్నాను. ఇంకా నువ్వు ఎవరైనా ఉన్నట్లయితే వెనకాల ముందుకు రండి. తద్వారా మీరు ఒక గిఫ్ట్ ను పొందుకుంటారు. బైబిల్ గ్రంథమును ఒక పుస్తకమును మీరు పొందుకుంటారు. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే can I ask all the people who are in the front, just for all the pastors, we'll make a small prayer. కాబట్టి అయ్యా ఇక్కడ ఉన్నటి పాస్టర్లు అందరూ కూడా ఒక్కసారి నిశ్శబ్దంగా ఉన్నట్లయితే కనుక వీళ్ళందరి కొరకు ఒక చిన్న ప్రార్థన మేము చేస్తాము. So I want you to pray this prayer after us. All the people who are in the front, I want you to close your eyes. Would you do that? వారందరూ కూడా కళ్ళు మూసుకోండి. మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేస్తున్నాము. Let us pray together. పాస్టర్లందరూ కూడా మౌనంగా ఉండండి. మేము ప్రార్థిస్తుండగా మీరందరూ కూడా వారి కొరకు కూడా మీరు మౌనంగా ఉండి ప్రార్థించండి. Would you just lift up your hand, one hand to Jesus? అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అన్న వారు ఒక చెయ్యి పైకెత్తి చూపించండి. మీ కుడి చెయ్యి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. Would you please repeat this prayer after us? Say, Dear Lord Jesus. ఈ సమయంలో నాతో పాటు నా వెనకాల ఈ ప్రార్థన మీరు తెలియపరచండి. ప్రభు అయినట్టి యేసు, I thank you for tonight. ఈ రాత్రి వేళ ఈ సందర్భంలో ఈ సమయంలో నీకు వందనాలు చెల్లిపరుస్తున్నాను. For the powerful story that I've heard and I've seen. ఇంతవరకు కూడా నేను వినినట్టి నాయన కథను బట్టి నాటికను బట్టి నీకు వందనాలు. And now I open my heart to you. ఇప్పుడు నా హృదయాన్ని నేను నాయన తెరుస్తున్నాను. I give my life to you. నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా. Please come in. నా హృదయంలోకి రమ్ము నాయనా. And wash away my sins. తద్వారా నా పాపాలన్నీ కూడా క్షమించబడాలి. Write my name in your book. నా యొక్క పాపాలన్నీ కూడా నీ రక్తంతో కడిగి జీవ గ్రంథంలో నా పేరును లిఖింపచేయము. And I promise to love you. నేను వాగ్దానం చేస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తాను, serve you, నీ యొక్క పరిచర్యను జరిగిస్తాను, and worship you. నేను నీతో స్నేహం చేస్తాను all the days of my life. నా జీవిత కాలం అంతా కూడా నీతో కలిసి ఉంటాను. In Jesus name. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. అందరూ అందామా? ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. If you're still making your way in the front, please come.
all our counselors are here. We'll love to meet and pray with you, give you a Bible so you can go back home. So please come, we are waiting here, don't worry. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకున్న వారు ఇప్పుడే నాకు యేసు ప్రభు గురించి తెలిసిందన్న వారు ముందుకు రండి. మా యొక్క కౌన్సిలర్స్ అయినట్టు వారు మీకు ఒక పుస్తకం ఇస్తారు, బైబిల్ ఇస్తారు. తద్వారా మీరు తీసుకొని మీ జీవితాంతం కూడా ఆ పుస్తకంతో చదువుకొని చక్కగా ముందుకు సాగొచ్చు. Thank you, God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీ అందరికీ వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైనటువంటి ప్రదర్శించినటువంటి ఈస్టర్ కంటాటా టీంకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టి దేవుడిని మహిమ పరుద్దామండి. దిస్ ఈస్ ద టైం, ప్లీజ్ కమ్ టు ద కంటాటా డైరెక్టర్ రెవరెండ్ జాయ్ గారు. అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని సిద్ధపాటు చేసినటువంటి ఇక్కడ ఫెలోషిప్ ప్రెసిడెంట్, అదేవిధంగా లీడర్లందరూ కూడా టీంతో కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. I request all the leaders to please come on the dais to take the picture with all the cantata team. అదే విధంగా కంటెంట్ టీమ్ డైరెక్టర్ గారు రెవరెండ్ జాయ్ కుమార్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నాము. All the please delegates, please. దయచేసి దైవజనులందరూ కూడా కొంచెం స్ప్లిట్ అయినట్టయితే అందరూ కలిసి ఒక మంచి గ్రూప్ ఫోటో తీసుకోవచ్చండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద డెలిగేట్స్ ప్లీజ్ స్ప్లిట్ ఇన్ ద డాష్. కొంచెం మీరు వెనక్కి జరిగినట్లయితే అందరూ కలిసి ఒక మంచి గొప్ప పిక్చర్ తీసుకోవచ్చు. ప్లీజ్ అందరూ కొంచెం బ్యాక్ సార్, ప్లీజ్ అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకోవచ్చు. అందరూ ఇట్లా లైన్ గా నిలబడినట్లయితే సార్ కొంచెం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈస్టర్ కంటాటా యాక్టర్స్ కూడా కిందికి వస్తారు. వాళ్ళతో మీరు కూడా ఫొటోస్ దిగొచ్చండి. ఆడియన్స్